నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడబోయేది శివరాత్రి స్పెషల్. శివరాత్రి అంటే అసలు ఏంటి, ఏం చేస్తారు శివరాత్రి రోజు అనేది మాట్లాడుకుందాము. ఈ సంవత్సరం 2024 మార్చ్ 8వ తారీఖు శివరాత్రి అయిందనమాట. శివరాత్రి, మహాశివరాత్రి అంటే మనకి ప్రదోష పీరియడ్, అంటే ఎవ్రీ మంత్ మనకు ప్రదోషం వస్తుంది. సో మాస శివరాత్రి అని అందరం చేసుకుంటాము. మహాశివరాత్రి రోజు అంటే ఏంటంటే, మనం పురాణాలు చూసాము అంటే వెనకాతల శివుడు పార్వతి పెళ్ళైన రోజు అని కూడా చెప్తారు. అలాగే శివుడు పార్వతి తాండవం చేసిన రోజు. అలాగే ఇంకోటి ఏంటంటే, మనకి పాలకడలి చిలికినప్పుడు మనకి ఏంటంటే ఆలాహలం వచ్చింది కదా, అది కూడా తీసుకున్న రోజు అని కూడా చెప్తారనమాట. శివుడు మనకి తెలుసు కదా, ఆలాహలం తీసుకుని అందుకని నీలకంఠుడు అని చెప్తాం అనమాట. ఇవి మూడు ఉన్నాయి. అలాగే శివరాత్రి రోజు ఏంటంటే, ఎప్పుడు మనం ఇది పండగే అంటే రాత్రి మనం చేస్తూ ఉంటాము. అంటే పండగ అని చెప్తాం, కానీ ఈ పండగ ఏంటంటే ఇచ్చి పుచ్చుకోవడం, మనకి తోరణాలు కట్టుకోవడం ఇలాంటివి చెయ్యము. ఏంటంటే మన ఇది సోల్ సర్చింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్కిను శివరాత్రికి చాలా చెప్పుకోవచ్చు, పొంతన అనేది చెప్పుకోవచ్చు అనమాట. సోల్ సర్చింగ్ అంటే ఏంటంటే, మనం ఇన్ని రోజులు చేసిన నెగిటివిటీని మనం వదిలేసేసి, అంటే మనకి ఏదైనా ఒక సంవత్సరం అనుకోండి, ఈ సంవత్సరంలో మనకి నెగిటివిటీ అనేది చాలా జరుగుతూ ఉంటుంది. ఇది ప్లస్సెస్ ఉంటాయి, మైనసెస్ ఉంటాయి, అదే కదా లైఫ్. సో మనలో ఉన్న నెగిటివిటీని మనం తీసేసేసి, అంటే నెగిటివిటీని తీసుకుని మనం పాజిటివిటీకి వెళ్ళే ఒక రోజు, ఒక రాత్రి అని చెప్పుకోవాలన్నమాట. అలాగే ఏంటంటే ఎలా తీసుకోవాలి అంటే, మనం ధ్యానం చేసుకోవాలి. ఇదేంటంటే సెల్ఫ్ చేసుకునే ఒక పూజలు అనమాట. మన నలుగురిని కలుపుకొని, మన పేరెంటాలు చేసుకుని, కొత్త బట్టలు కట్టుకుని చేసుకునేవి కాదు. మన పూజలు మనం చేసుకుని, మనం సెల్ఫ్గా చేసుకునేవన్నమాట. ఏకాగ్రతగా చేసుకునే పూజలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం చూసాము అంటే నెగిటివిటీని ఎలా తీయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే, మనం ఎప్పుడు పాజిటివ్ ఆలోచించండి, పాజిటివ్ చేయండి అంటాము. పాజిటివ్ మనం ఎప్పుడు చేస్తాము? మనం పాజిటివ్ ఆలోచించినప్పుడే మనం పాజిటివ్ చేస్తాము. అంటే మన పాజిటివిటీ దారిగా నడిచినప్పుడే మనం నలుగురికి మనం పాజిటివ్గా చేయడం అనేది జరుగుతుంది. సో అలా ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ ఏంటంటే ధ్యానం చేసుకోవడం. అంటే ఏంటంటే శివరాత్రి మొత్తం మనం శివుడి మీద ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అసలు శివతత్వం అంటే ఏంటి, నాకు తెలిసింది, మనమే అంత గొప్పవాళ్ళం కాదు, శివతత్వం మాట్లాడుకునే అంత గొప్పవాళ్ళం అయితే కాదు. అంటే ఏంటంటే, శివుడు మనం చూసాము అంటే మెడిటేషన్ చేస్తారు, అంటే కామ్గా ఉంటారు. అలాగే తాండవం చేస్తారు. అలాగే ఉగ్ర రూపం మనం చేసాం, వెళ్ళి సంహరిస్తారు. అలాగే ఏంటంటే ఫ్యామిలీతో అంటే లవింగ్గా కూడా ఉంటారనమాట. సో ఇవన్నీ కలయికే కదా ఒక మనకి లైఫ్ అనేది. సో ఏంటంటే, మనకి ఒక మైండ్ సెట్ నుంచి ఒక మైండ్ సెట్కి మనం మారాలి అంటే చాలా టైం పడుతుంది మనకి. అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి కోపంగా ఉండి మన శాంతంగా అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది. కొంతమందికి ఏంటంటే నెలలు పడతాయి, సంవత్సరాలు పడతాయి కూడాను. సో ఇదంతా పోవాలి అంటే మనం ఫస్ట్ మనలో ఉన్న మన నెగిటివిటీని తీసేయాలి. అంటే ఏంటి, కాల్ చేయాలి అంటాం అనమాట. ఎలా చేయాలి అది అంటే, ఫస్ట్ మెడిటేషన్, అంటే ధ్యానం చేసుకోవాలి. అంటే దేని మీద ధ్యానం చేస్తాం? మనమేమో శివుడి మీద ధ్యానం చేయొచ్చు, మనకి ఇష్టమైన డీటీ మీద ధ్యానం చేయొచ్చు అనమాట. కానీ శివరాత్రి రోజు ఏంటంటే మనం శివుడి మీద ధ్యానం చేస్తాం. అలాగే శివ పూజలు చేస్తాం, అలాగే రుద్రాభిషేకాలు చేస్తాము. అన్నీ చేసి మనం పాజిటివ్ దారిగా రాత్రంతా ఏంటంటే పాజిటివ్గా ఆలోచిస్తాం. ఇది మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ కనెక్షన్ ఏంటంటే, మనం పాజిటివ్గా ఏది రాత్రి ఆలోచించి దాంతో పడుకుంటామో తెల్లారకట్ట మనకి గుర్తొస్తూ ఉంటుందన్నమాట. అదే మన లైఫ్లో కనిపిస్తూ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, లైక్ అట్రాక్ట్స్ లైకే కదా. అంటే ఏంటంటే, మనం ఏది ఆలోచిస్తున్నాం, పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ వస్తుంది. సో మనం ఇవి మెడిటేషన్ చేసి, అంటే పాజిటివ్గా మనం చేస్తున్నప్పుడు మన పాజిటివే నెక్స్ట్ డే కూడా అట్రాక్ట్ అవుతుందన్నమాట. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారు. ఈ రోజంతా ఏంటంటే ఉపవాసాలు అంటే పళ్ళు అవి ఫ్రూట్స్ తీసుకోవచ్చు, అలాగే పాలు అవి తీసుకోవచ్చు. అలాగే ఏంటంటే విరమిస్తారు, కొంతమంది ఈవినింగ్ విరమిస్తారు, కొంతమంది నెక్స్ట్ డే విరమిస్తారు అనమాట. కానీ పొద్దున లేచి తెల్లారకట్ట స్నానాలు చేసేసి పూజలు చేసుకోవడం, తనకి తాను సెల్ఫ్గా మనం ఏంటంటే మెడిటేట్ చేసుకోవడం, ఆ ధ్యాస ఉండడం, శివుడి మీద ధ్యాస ఉండడం, అంటే ఏంటంటే దేవుణ్ణి తలుచుకోవడం, రోజంతా రాత్రంతా తలుచుకోవడం అనేది శివరాత్రి. అందుకనే ప్రాధాన్యత అంటే ఏంటి, మన నెగిటివ్ నుంచి మనకి పాజిటివ్కి తీసుకొస్తుంది అన్నమాట. అంటే మనం సరిదిద్దుకోవడానికి ఒక ఛాన్స్ ఇస్తుంది మహాశివరాత్రి.
ఏంటి, శివుణ్ణి తలుచుకుంటూ ఉంటే ఇంకేం కావాలి, అదే పెద్ద ఆనందం కదా. సో తప్పక శివరాత్రి రోజు మనకి ఏం కావాలి అనేది మనకి తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? మనం ధ్యానం చేసినప్పుడు, మనం దేవుణ్ణి తలుచుకున్నప్పుడు మనకి పాజిటివిటీ అనేది కల్పిస్తుంది. అలాగే ఏంటంటే దేవుడికి అంటే పాజిటివ్గా ఉండడానికి మంత్రానికి కానీ లేకపోతే పూజలు కానీ మనం దగ్గర అయినప్పుడు ఏంటంటే మనలో కూడా పాజిటివిటీ అనేది పెరుగుతుంది. ఇదే మనం రాత్రి అంతా చేసినప్పుడు ఇంకా పాజిటివిటీ ఎక్కువ మనకి వస్తుంది. ఎందుకంటే ధ్యానం అనేది శివుడి మీద మనం చేస్తున్నాము, అంటే శివతత్వం మీద మనం ధ్యానం చేస్తున్నాం కనుక తప్పక మనలో నెగటివిటీ అనేది కొంచెం అంటే నశిస్తుంది. అందుకోసం శివరాత్రి, మహాశివరాత్రి అనేది మనం చేసుకుంటాం అన్నమాట. నేనన్నట్టు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారు. తప్పక మనం ఇవన్నీ చేసేది ఏంటంటే పాజిటివ్ దారికి వెళ్ళడానికి మనం చేస్తున్నాము. అంటే మన పూజలు చేసుకున్నా ఏం చేసుకున్నా అది స్పిరిచువల్గానే మనకి తీసుకెళ్తుంది. లైఫ్ అనేది ఏంటంటే అన్నీ కలయికే కదా, స్పిరిచువాలిటీ కూడా దాంట్లో ఒక భాగం. సో తప్పక మీరు మీ నెగటివిటీని కొంచెం పోయి, నెగటివిటీ ఉంటుందని కాదు, పాజిటివిటీని పెంచుకోవడానికి శివరాత్రి అనేది మనం చేస్తాము. తప్పక మీరందరూ చేస్తారు అని ఆశిస్తున్నాను. అందరికీ, ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్కారం.